చావడానికైనా సిద్ధపడి లేకుంటే తెలంగాణ రాదని ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అన్నాడు. సమైక్యవాదులు అందరూ ఒక్కటై వేల సంఖ్యలో పోలీసు బలగాలతో అడ్డుకొని కేసీఆర్ గారిని అరెస్టు చేశారు. అందుకు నిరసనగా యావత్ తెలంగాణ ప్రజానికం మొత్తం కేసీఆర్ కు మద్దతుగా గొంతెత్తి జై తెలంగాణ అన్నది. ఆ స్ఫూర్తితో ఆస్పత్రిలోనే కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగించారు. అందుకు కేంద్రం దిగివచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలుపెట్టింది. అప్పటికే దేశమంతటా ఒకటే చర్చ, తెలంగాణ కేసీఆర్. రోజురోజుకి ఉధృతమైన ఉద్యమం. కేసీఆర్ గారి పిలుపు మేరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలంగాణ బిడ్డ స్పందించారు. ముఖ్యంగా లండన్లోని తెలంగాణ బిడ్డలు ఏకంగా టీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ శాఖను ఏర్పాటు చేసి అనిల్ కూర్మాచలం నాయకత్వంలో లండన్లో గులాబీ జెండాను ఎగురవేసి కేసీఆర్ కు అండగా నిలుస్తూ పిలిపిచ్చిన ప్రతి ఉద్యమ కార్యక్రమానికి లండన్లో సాంఘీభావ దీక్షలు, పోరాటాలు చేయడం క్షేత్రస్థాయిలో ఉద్యమకారులందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చింది. జనమే మననమ్మా, కష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ, గణగర్జనల జడివాన జై బోలో తెలంగాణ, నిలువెల్ల గాయాల వీణ. ముఖులను తొలభూసాముల కడీల నుండి ఉరికించాం, రజాకార్లను తలిమి కొట్టి నైజాముకే గోలి కట్టేశాం, రోషం గుండెలవో నాటి కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారి ఒత్తిడి, మరోవైపు తెలంగాణ ఉద్యమం చూసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయకుంటే మనకు పుట్టగతులుండవని భావించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. 60 సంవత్సరాలుగా మనం కలలుగన్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. మన కల సాకారమైంది. నేడు సమైక్య రాష్ట్రంలో ఢిల్లీ వెళుతున్నాను, మళ్లీ తిరిగి తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడతాను అన్నట్టుగానే రాష్ట్ర ఏర్పాటుతో తిరిగి వచ్చిన వీరుడికి తెలంగాణ ప్రజానికం మొత్తం మంగళ హారతులతో స్వాగతం తెలిపింది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ వైపు నిలిచి కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చేశారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా బంగారు తెలంగాణను నిర్మించాలనే ఉద్దేశంతో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచారు.